టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి లేడనుకున్నటువంటి సందర్భంలో ఒక రాకెట్ స్పీడ్లో వచ్చి ఒక ప్రశ్నించే గొంతునంటూ చెప్పుకుంటున్నటువంటి తీన్మార్ మల్లనకు అంతకంటే రాకెట్ స్పీడ్లో ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ పరుగులు పెట్టిస్తున్నటువంటి రాకేష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. అసలు ఈయన నేపథ్యం ఏంటి, ప్రశ్నించే గొంతును ఈయన ఏ విధంగా ఎదుర్కోబోతున్నారో మనం ఆయననే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. చెప్పండి, అసలు మీ నేపథ్యం ఏంటి? మీరు అనూహ్యంగా వచ్చినటువంటి రాజకీయాల్లోకి అసలు మీ నేపథ్యము, మీ స్టడీ ఏ విధంగా వచ్చింది కొంచెం? నేను రాజకీయాల్లో కొత్త ఏం కాదు. నేను 2013లో పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మా ప్రాంతానికి మా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని మానేసి వరంగల్కి వచ్చి నేను భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. అనేక సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుండి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి వరకు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో సమస్యల మీద స్పందించి గొంతెత్తి గలమెత్తి పోరాటం చేసి ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించి ప్రభుత్వం మీద ఒత్తిడి క్రియేట్ చేసి ప్రజలకు మంచి జరిగేలా చూసినటువంటి వాడిని కాబట్టి, ఒక గుర్తింపు కలిగినటువంటి నాయకుడిని కాబట్టి, సరే తెలంగాణ అభివృద్ధి పదంలో నేను సైతం భాగస్వామి కావాలని కేసీఆర్ గారి పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కేసీఆర్ గారు నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. నేను ఎన్నికల్లో పోటీ చేసి ఉండకపోవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో నాకు అనుభవం ఉంది, నాకు అవగాహన ఉంది. ఇటు ప్రభుత్వ టీచర్లు కానీ, ప్రైవేట్ టీచర్లు కానీ, లేకపోతే వివిధ రంగాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, విద్యావంతులు కానీ, వీళ్ళందరి సమస్యల మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన. అందుకనే బీఆర్ఎస్ పార్టీలో 42 మంది హేమీలు ఉజ్జీవులు టికెట్ల కోసం పోటీ పడ్డా కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితికి అనుగుణంగా రాకేష్ రెడ్డి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి వారు నాకు అవకాశం ఇచ్చిండ్రు. తప్పకుండా 4 సార్లు గెలిచిన సీటును 5వ సారి కూడా గెలిచి కేసీఆర్ గారికి నేను బహుమానంగా ఇవ్వబోతున్నాను. తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతు నేను, ప్రజల పక్షాన ఉండేటువంటి వ్యక్తి నేను, తననే గెలిపించాలని కోరుతూ ఉన్నారు. మిగిలినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వారంతా కూడా అధికార వారి యొక్క అధిష్టానానికి తలొగ్గి ఉండే వాళ్ళే నేను మాత్రం ప్రశ్నిస్తానంటున్నారు. సరే, వారు ప్రశ్నించే గొంతే కదా, కొద్దిసేపు అనుకుందాం. ఈ ప్రభుత్వము నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది, 2 లక్షల పోస్టులకు నోటిఫికేషన్స్ ఇస్తా అన్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, మెగా డిఎస్సి వేస్తామన్నారు, డిఏలు ఇస్తామన్నారు, పిఆర్సీలు ఇస్తామన్నారు, రైతు భరోసా ఇస్తామన్నారు, మహాలక్ష్మి ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు, 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు, విద్యార్థులకు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. వీటన్నిటి మీద ఒక్క ప్రశ్న వేసిండా? ఓకే, చెప్పండి. మరి నువ్వు ప్రశ్నించకపోతే నువ్వు ప్రశ్నించే గొంతు ఎట్లయితుంది? నీ ప్రశ్నించే గొంతు ఏమైంది? మూగపోయిందా? నీది ప్రశ్నించే గొంత లేకపోతే ప్రశంసించే గొంత? నీ ప్రశ్నించే గొంత, మూగపోయిన గొంత? అనేక సమస్యలకు నేను పరిష్కారం చూపాను. తెలంగాణలో ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలకు నేనే అండదండకున్నాను అంటున్నాను. సరే, ఇప్పుడు నేను దాని మీద ఎక్కువ స్పందించాను. కొంతమంది ఏంటంటే ఎక్కువ ఊహించుకుంటా ఉంటారు. ఈ తెలంగాణ గడ్డ త్యాగానికి, తెగింపుకు, తిరుగుబాటుకు ఒక కేంద్రం అండి. నీలో నాలో, మన కెమెరామెన్లో కూడా నరాన ఆ డిఎన్ఏలోనే ఒక తిరుగుబాటు ఉంటుంది, ఆ తత్వం ఉంటుంది. కాబట్టి తిరుగుబాటు ఎవరో ఒక ఆయన చేస్తే మిగతా వాళ్ళందరూ కాపాడబడ్డట్టు, బందీఖానాల నుంచి విడుదల అయినట్టు చాలా ఇది కరెక్ట్ కాదు. సరే, నా నుంచి నేను ఎక్కువ స్పందించాను, ఎందుకంటే వారు కూడా ఒక అభ్యర్థి, పాపం వారు కూడా గెలవాలని పోరాటం చేస్తున్నారు. కానీ నేను ఒక్కటి చెప్పేది ఏంటంటే, నా వరకు నేను చెప్పేది ఏంటంటే, అనేక సమస్యల మీద నేను నిజాయితీగా పోరాడిన, నిజాయితీగా ప్రశ్నించిన. నా ప్రశ్న ప్రజల కోసం తప్ప పైసల కోసం కాదు. నా పోరాటం ఒక పరిష్కారం కోసం తప్ప పైత్యం కోసం కాదు. నా ఆరాటం అంతా కూడా ఒక ఆశయం కోసం తప్ప ఆదాయం కోసం కాదు. నా మాట ఒక విజన్ కోసం తప్ప నా మాట వ్యూస్ కోసం కాదు. నేను ఫేస్బుక్లో, యూట్యూబ్లో లైక్ల కోసమో, కామెంట్ల కోసమో, షేర్ల కోసమో నేను మాట్లాడాను, రాజకీయాలు చేయను. ప్రజల యొక్క కష్ట సుఖాలను షేర్ చేసుకోవడానికి, వాళ్ళ అభిమానం చూరవని తెలంగాణను ముందు దీన్ని నడిపించడానికి మాత్రమే నేను రాజకీయాలు చేస్తాను. ఆయన కూడా అదే కదా, పేద ప్రజల పక్షాన అంగిలాగు సిద్ధాంతంతో ప్రజల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నాను అంటున్నారు. సరే, వారు చెప్పుకునేది వారు చెప్పుకుంటారండి, నేను చెప్పుకునేది నేను చెప్తా. ప్రజాక్షేత్రంలో ఏం చర్చ ఉన్నది అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, ఇట్ ఈస్ ఓన్లీ Rakesh Reddy who can question the government.
మీరు ఆలోచించండి, వారు అధికార పార్టీలో ఉండి వారు ప్రజల పక్షాన ఒక్క ప్రశ్ననే వేయగలుగుతాడా? ఓకే. జియో నెంబర్ 46ని రద్దు చేస్తామన్నదండి ఈ ప్రభుత్వం. నాదే బాధ్యత అన్నారు ఈ అభ్యర్థి. ఆయన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుండా, నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తుండా? కానీ నేను ప్రశ్నించగలుగుతాను, నాకు ఆ స్వేచ్ఛ ఉంది. అసలు నన్ను అభ్యర్థిగా పెట్టిందే దానికోసం. ఓకే. కేసీఆర్ గారు నన్ను అభ్యర్థిగా పెట్టింది ఈ ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున కొట్లాడడంలో ఇతనికి అనుభవం ఉంది. ఈ విషయాన్ని ఆయన స్పష్టంగా ఒక చర్చనీయాంశంగా మార్చగలుగుతాడు, ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజలతో మమేకం అవుతాడు. ఇలాంటి వ్యక్తి ఈ సందర్భంలో అవసరం అని చెప్పేసి నన్ను పెట్టడం జరిగింది. కాబట్టి నేను ఈ సందర్భంగా విద్యావంతులందరూ కూడా నేను ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. మీకు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడుగా ఉన్నా లేకపోతే ప్రశంసించేటోడుగా ఉన్నా, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడుగా ఉన్నా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకు తొత్తుగా మారినటువంటి వ్యక్తి కావాలా తేల్చుకోండి. మీకు తీర్మానం అనుకున్న తేడా ఏంటి? మీరు ఒక పార్టీ మారచ్చు, ఆయన 10 పార్టీలు మారచ్చు కాక ఇద్దరు కూడా పార్టీలు మారినటువంటి వ్యక్తులే కదా అనే అభిప్రాయం ఉంది. మీకు ఆయనకు ఉన్నటువంటి తేడా ఏమి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను పార్టీ కావాలని మారలేదని. ఓకే. పొమ్మన లేక పొగబెడితే నేను బయటకు వచ్చాను. నేను ఎగిరి గంతేసి పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్లో చేరలేదు. ఓకే. నేను ఏడ్చుకుంటూ బయటకు వచ్చి, ఓకే. నేను 2013లో అధికారమే కావాలనుకుంటే అధికార పార్టీలో జాయిన్ అయ్యాను కదా, కాంగ్రెస్ పార్టీలో లేకపోతే టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాను కదా. నేను బీజేపీలో ఎందుకు జాయిన్ అయినా? నేను ఒక జాతీయవాదాన్ని నమ్మినటువంటి ఒక వ్యక్తిగా నేను జాయిన్ అయినా. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే 10-11 ఏళ్ళు నా సేవలో అమోఘం అన్నటువంటి నాయకులే నాకు అన్యాయం జరిగినప్పుడు కనీసం ఒక్కరు కూడా మాట్లాడలే. ఓకే. మా కార్యకర్తలను పోలీసులు చితకబాదితే కనీసము వాళ్ళు హాస్పిటల్లో పడితే పరామర్శించలే. మా కార్యకర్తలు పార్టీ కార్యక్రమంలో తలవలగొట్టుకుంటే రక్తాన్ని చిందిస్తే పార్టీ కోసము కనీసం ఒక్కరు ఖండించలే. నన్ను ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడిని ఒక జిల్లా అధ్యక్షురాలు సస్పెండ్ చేస్తే కనీసం రాష్ట్రం నాయకులు ఒక్కరు కూడా మాట్లాడలే. అంటే ఏం చేయమంటారు మరి? ఆత్మాభిమానం చంపుకొని ఉండమంటారా? తెలంగాణలో పుట్టినటువంటి వ్యక్తి చావడానికైనా సిద్ధపడతాడు తప్ప ఆత్మగౌరవం చంపుకొని బతకడు. నేను ఆ కోవకు చెందినటువంటి వాడిని. నేను తిరగబడి ఐఎమ్ నాట్ ఏ స్లేవ్. నేను పార్టీకి విధేయుని తప్ప నేను పార్టీకి బానిసను కాదు. ఆయన కూడా అంతే కదా, పార్టీలు మారింది తప్ప. నేను ఆయన గురించి మాట్లాడట్లేదా? మీరు నా గురించి అడగండి. ఆయన గురించి నేను స్పందించాలి, నాకు అర్థం కాదు. ఓ నా గురించి మాత్రం నేను చెప్పేది ఒకటి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నన్ను భుజాన మోసుకుంటూ ఇంత దూరం తీసుకొచ్చింది. ఈరోజు నాకు గుర్తింపు వచ్చిందంటే వాళ్ళ యొక్క కృషి వల్లనే. వాళ్ళు నా గుండెల్లో ఉంటారు, నేను కాపాడుకుంటా వాళ్ళని. బట్ అట్ ద సేమ్ టైం నేను బీఆర్ఎస్లో చేరిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు నన్ను వేలుబట్టి నడిపించిండ్రు, ఆ కార్యకర్తలు నన్ను గుండెకు అద్దుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ యొక్క ఎదుగుదలకు నా వంతు కృషి చేయడం నా ధర్మం. ఆ రకంగానే నా ప్రయాణం కొనసాగుతుంది, నా ప్రస్థానం కొనసాగుతుంది. చివరిగా మీకు తీర్మానం వల్ల నాకు కాకుండా మీకు ప్రధాన ప్రత్యర్థి ఆయనే కాకుండా మీకు ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు పట్టభద్రులు? నేను బిట్స్ పిలాని గోల్డ్ మెడలిస్ట్ని, ఒక విద్యావంతుణ్ణి, సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని, గతంలో పోరాటం చేసినటువంటి ఒక నేపథ్యం కలిగినటువంటి వ్యక్తిని, ఒక యువకుణ్ణి, ఉన్న రాజకీయాలను మార్చాలని వచ్చినటువంటి వాడిని, ప్రజలకు ఆపద ఉన్నప్పుడు అండగా నిలిచినటువంటి వాడిని. వరంగల్లో వరదలు వస్తే నేను నాతో పాటు ఉన్నటువంటి 100 మంది మేము వరదల్లో గోదావరి కంటే ఎక్కువ ఉధృతిలో ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళి ప్రజల్ని కాపాడినటువంటి వాళ్ళం. కోవిల్లో 52 రోజుల పాటు ఇంటికి రాకుండా, ఎందుకంటే మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఇంటికి రాకుండా నేను రెడ్ జోన్లలో తిరిగినటువంటి ఒక వ్యక్తిని, నిరుద్యోగులకు జాబ్ ఫేర్లు పెట్టి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తిని, జాబ్ యాప్ ఒకటి ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్నటువంటి ఒక యాప్ని రూపొందించి నిరుద్యోగ యువత కోసం ఇస్తే 1000 మందికి అది ఉపయోగపడ్డది, అలాంటి వ్యక్తిని నేను. కాబట్టి వీటన్నిటిని కూడా గమనించాల్సిందిగా మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే మీరు గల్లా ఎగిరేసుకొని రాకేష్ రెడ్డి మా గ్రాడ్యుయేట్ అని చెప్పుకునేలాగా నేను వివరిస్తాను. మీ గౌరవం తగ్గించను, మీరు తలదించుకునేలా వివరించను. నేను హుందాగా రాజకీయాలు చేస్తా, హుందాగా వివరిస్తా. కాబట్టి ఇవన్నీ కూడా గమనం తీసుకొని నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా, మీరు ఒక యువ నాయకుని తయారు చేసినట్టుగా ఉంటుంది, ఒక విద్యావంతుని పంపినట్టుగా ఉంటుంది. కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇంకా విన్నారు కదా అలా మనోగతం. పూర్తిగా రాకేష్ రెడ్డి రాకెట్ వేగంలో ప్రచారంతో పాటు కూడా ఎన్నికల వ్యూహాత్మకంగా ముందుకు